వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విహారీ సహస్ర చేసిన మోసాన్ని డాక్టర్ ద్వారా తెలుసుకొని కోపంగా ఇంటికి వస్తారు. సహస్ర బయట గార్డెన్లో నించొని ఉండడంతో సహస్ర అని గట్టిగా అరుస్తారు. ఏమైంది బావా, ఎందుకిలా అరుస్తున్నావు అనగానే, నాకు తెలిసిపోయింది, డాక్టర్ అన్ని నిజాలు చెప్పేసింది అనగానే, బావా డాక్టర్ చెప్పారా, దేనికోసం అని చెప్పి, ఒకవేళ సరోగసీ మదర్గా వేరే వాళ్ళతో తను పిల్లల్ని కనబోతున్న నిజాన్ని చెప్పారేమోనని టెన్షన్ పడుతూ ఉంటుంది. అంటే ఎంతమంది డాక్టర్లకి డబ్బులిచ్చి మెయింటెనెన్స్ చేస్తున్నావు సహస్ర అని అంటారు. బావా నువ్వు చెప్తున్నది నాకు అర్థం కావటం లేదు అని అంటుంది సహస్ర. ఎందుకు నువ్వు డాక్టర్తో చేతులు కలిపి నేను చచ్చిపోతున్నాను అని చెప్పి నాతో తాలిబొట్టు కట్టించుకున్నావు, నీకు ఏమాత్రం సిగ్గుగా అనిపించటం లేదా అనగానే, ఓ అదా, అంటే ఆ డాక్టర్ నిజం చెప్పేసిందా అని చెప్పి మనసులో అనుకుంటూ, ఏమంటున్నావు బావా అని అంటుంది. ఇంకా దబాయించద్దు, మొత్తం డాక్టర్ చెప్పారు. ఎందుకు సహస్ర, ఎందుకు అలా చేశావు అనగానే, ఏం చేయను బావా, నాకు నువ్వంటే ఇష్టం, నువ్వే అమ్మని వచ్చి కలిసి నన్ను పెళ్లి చేసుకుంటానని నాలో ఆశలు రేపావు, కానీ పెళ్లి చేసుకోకుండా తప్పించుకున్నావు. మరేం చేయను, పెళ్ళి మధ్యలో ఆగిపోయి నేనేమో నీకోసమే ఆలోచిస్తూ, అలాగే నా మైండ్ అనేది ఎటువైపు పోతుందో తెలియలేదు, కానీ నువ్వేమో పెళ్ళి చేసుకోమంటే చేసుకోలేదు. ఒక ఆడపిల్ల గుండెల్లో ఆశలు రేపి తర్వాత తప్పించుకుంటే ఏం చేయాలి బావా, అంటే మనసు చంపుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలా? నువ్వే నాకు కావాలనిపించింది, నువ్వే నన్ను చేసుకుంటానని యుఎస్ నుండి వచ్చి అమ్మని బ్రతిమలాడావు. అందు గురించే చిన్న అబద్ధమాడి ఆ రోజు పెళ్లి జరిగేటట్టు చేశాను బావా, తప్పేముంది, ఇదంతా నీ మీద ప్రేమ వల్లే అనగానే, ఆపు సహస్ర, తప్పుని కప్పిపుచ్చుకోవద్దు అనగానే, సరే బావా, పెళ్ళి మోసం చేసి చేసుకున్నాను, మరి ఈ ప్రెగ్నెంట్ కూడా మోసం చేశానా? ఇప్పుడు నీ బిడ్డకి నేను తల్లినవుతున్నాను, ఇప్పుడు అది కూడా మోసమేనా? డాక్టర్ నీకు చెప్పారు కదా అనగానే, సహస్ర పెళ్లి విషయంలో నువ్వు తప్పు చేశావు అనగానే, తప్పు చేయలేదు బావా, నా ప్రేమని నా భావాన్ని నేను దక్కించుకున్నాను, కానీ ఇకపై అలాంటి పనులేమీ చేయను. నా కడుపులో బిడ్డ నీకోసమే ఆరాటపడుతుంది, ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా, మన ఇద్దరం సంతోషంగా ఉందామా అని అనుకుంటున్నాను బావా. నువ్వేమో ప్రతిసారి నా మీద అనుమానంతో ఎక్కడికో తీసుకువెళ్తున్నావు, కానీ నేను పిచ్చిదాన్ని కదా, నీ మీద కొండంత ప్రేమ ఉంది కదా, నేను నిన్ను నమ్మి వెనకాల వచ్చేయడం ఇదే కదా, ఎందుకు బావా, ఎందుకు నన్నిలా మోసం చేస్తున్నావు అనగానే, ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు విహారీ. బావా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని పెళ్లి పీటల దాకా వచ్చావు, ఆ లక్ష్మిని పెళ్లి చేసుకొని నా మెడలో 3 ముళ్ళు వేయడానికి నువ్వు చేతులు ముందుకు చాపలేదు, అందుకే ఈ మోసం చేశాను. ఇప్పుడు నీ బిడ్డ నా కడుపులో ఉందని చెప్తేనే కదా నువ్వు నోరు మూసుకుని ఉండేది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సహస్ర. ఇది ఇలా ఉండగా అంబిక సుభాష్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో చారుకేశ లక్ష్మి దగ్గరికి వస్తారు. అమ్మ లక్ష్మి, అంబిక పెళ్లి చేసుకోను మగరాయిల్లా ఉంటానని పెద్ద ప్రగల్భాలు పలుకుతుంది. నిజంగా పెళ్లి చేసుకోకుండా ఈ కుటుంబానికి మగరాయిల్లా చూస్తే నేను కూడా క్లాప్స్ కొట్టేవాణ్ణి, కానీ తను చేస్తున్నదంతా అబద్ధం అనిపిస్తుంది అనగానే, కరెక్టే, ఎందుకంటే అంబికమ్మ కాలేజీలో ఉన్నప్పుడు ఒక అతన్ని ప్రేమించింది అనగానే, అమ్మ లక్ష్మి ఎవరతను అనగానే, అతన్ని చంపాలని సుభాష్ అలాగే అంబికమ్మ ప్లాన్ వేశారు, అలాగే చెరువులో పడేశారు చంపేసి, నేను తన్ని కాపాడాను, అతను నాకు నిజం చెప్పాడు అనగానే, ఏంటా నిజం అనగానే, ఇక జరిగింది చెప్తూ ఉంటుంది లక్ష్మి. అంటే తనకి పెళ్ళి కాకముందే ఒక
బిడ్డ ఉన్నాడా అని అంటారు చారుకేశ. అవును బాబాయ్, బిడ్డ ఖచ్చితంగా అంబికమ్మకున్నారు. కానీ ఇప్పుడు ఆ బిడ్డ అనాథాశ్రమంలో ఉన్నారంట. ఆ నిజం అంబికమ్మకి సుభాష్కి తెలుసు. కానీ వాళ్ళిద్దరూ మోసాలు చేస్తూనే అలాగే అంబికమ్మ జీవితంలో ఉన్న ఆ రహస్యం తెలుసుకొని కూడా అంబికమ్మకి సపోర్ట్గా ఉంటున్నారు సుభాష్. అంటే అంబికమ్మ సుభాష్ ఒకరిని ఒకరు ఇష్టపడి ఆ అనాథ అమ్మాయిని చక్కగా చూసుకుంటూనే ఈ ఇంటికి ఖచ్చితంగా ముప్పు తెస్తున్నారు అనగానే, అవునా లక్ష్మి, ఇంతకీ ఇప్పుడు అంబిక సుభాష్ని కలవడానికే వెళ్ళింది. మనం వాళ్ళిద్దరి దగ్గర నుండి నిజాలు రాబడదామా అనగానే, సరే అని చెప్పి ఇక లక్ష్మి అలాగే చారుకేశ అంబిక వెళ్తున్న కార్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇక అంబిక ఒక అనాథాశ్రమం దగ్గర ఆగుతుంది. సుభాష్ కూడా వస్తారు. అంబిక, పాప చాలా యాక్టివ్గా ఉంటుంది, అలాగే చాలా బాగా చదువుతుందని ఆశ్రమంలో వాళ్ళు చెప్పారు అనగానే, సుభాష్, నాకు పెళ్లి చేయాలని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు. కానీ నా చీకటి జీవితం ఎవరికి చెప్పకూడదు అనుకుంటున్నాను. నేను ఇలాగే కుటుంబం కోసం పాకులాడుతున్నానని ఇంట్లో అందరికీ నేను నమ్మిస్తున్నాను. నాకు అధికారం కావాలి అనగానే, అందుకే కదా అంబిక మనిద్దరం పార్ట్నర్లు అయ్యాము. అలాగే నీ జీవితం గురించి మొత్తం నాకు తెలుసు. మనిద్దరం క్లైమ్ పార్ట్నర్వే కాదు, మనం రిలేషన్లో కూడా ఉన్నాం కదా అనగానే, ఆ లక్ష్మి కనిపెట్టేసింది అని చెప్పి అంటుంది. ఎలా అని చెప్పి అంటారు సుభాష్. దానికి కళ్ళు లేనప్పుడే నన్ను బోల్తా కొట్టింది. కళ్ళు వచ్చాక దానికి తెలీదా? ఖచ్చితంగా అది నా చీకటి జీవితాన్ని పైకి తీసుకొస్తుంది సుభాష్. అందుకే వాడున్నాడు కదా నేను ప్రేమించిన వాడు, వాడిని ఖచ్చితంగా చంపేయాలి అనగానే, వాడి కోసం వెతుకుతున్నాము, వాడెక్కడున్నాడో తెలీదు. అయినా నీ పాపని మనం ప్రశాంతంగా పెంచుకుంటున్నాం కదా అనగానే, అయ్యో, అధికారం నా చేతికి వచ్చి ఆ విహారీ లక్ష్మి చచ్చిపోయారనుకో, ఆస్తి నాదవుతుంది. అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాము. అప్పుడు నా గురించి నిజాలు తెలిసినా అడిగే వాళ్ళు ఉండరు అని అంటుంది అంబిక. సరే అంబిక, మన సీక్రెట్ ఎవరికి చెప్పకూడదు అని అంటూ ఉంటారు. ఇదంతా లక్ష్మి చారుకేశ పక్కనే ఉండి వినేసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే లక్ష్మి, నువ్వు చెప్తుంది నిజమేనమ్మా అని అంటారు. అవును బాబాయ్, ఇప్పుడు ఇద్దరిది వీడియో తీశాం కాబట్టి రేపు ఖచ్చితంగా అంబికమ్మ పెళ్ళి గురించి ఎత్తగానే తను చెప్పే బిల్డప్లు పనిచేయవు. తన్ని ఎలా నేను లొంగదీయాలో అలా లొంగదీస్తాను. ఇంట్లో వాళ్ళకి ఆపత్ తీసుకొచ్చి తను అధికారం చెలాయించాలనుకుంటున్నారు. అలాంటి అంబికమ్మ మాటలు ఇకపై సాగు బాబాయ్ అని అంటుంది. గ్రేట్ అమ్మా, రేపు నువ్వు నా కూతురివి అయిపోతున్నావు అనగానే, నిజం చెప్పాలి అంటే ఎవరికో పుట్టి ఎవరికో భార్యనయ్యి ఎవరికో కూతురు అవుతున్నాను అనగానే, అయ్యో లక్ష్మి, ఆ దేవుడు చాలామంది రాతల్ని మారుస్తూ ఉంటాడు. ఎలాగో తెలుసా, నాకు బిడ్డలు లేరు, అలాగే మీ అమ్మ వాళ్ళకి నీ జీవితం గురించి తెలియదు అనుకుంటున్నాము. అలాగే మా ఇంట్లో శాశ్వతంగా నువ్వు ఉండాలంటే మళ్ళీ దేవుడు మాకు నిన్ను వరంగా కూతురుగా ఇవ్వబోతున్నాడు అనగానే, ఇక పాపం చాలా అంటే చాలా హ్యాపీగా నవ్వుతుంటుంది ఇక లక్ష్మి. తెల్లగా తెల్లవారుతుంది. ఇక భక్తవత్సలం ఇంట్లో దత్తత కార్యక్రమం మొదలవుతుంది. లక్ష్మి విహారీ ఇచ్చిన చీరని కట్టుకుంటుంది. ఇటువైపు వసుధ అలాగే చారుకేశ పట్టుబట్టలతో పీట్లపై కూర్చుంటారు. ఇక పంతులు గారు, అమ్మ, దత్తత కార్యక్రమం మొదలవుతుంది, అందరూ ఇక్కడికి రండి, కుటుంబ సభ్యులందరూ ఆమోగ్యం తీసుకునే కదా ఆ లక్ష్మి నీ మీరు దత్తత తీసుకోబోతున్నారు అని అంటారు పంతులు గారు. అవును పంతులు గారు అని చెప్పి అంటారు భక్తవత్సలం. ఇటు పద్మాక్షి, సహస్ర అలాగే చాలా కోపంగా ఉంటారు. అంబిక మాత్రం ఈ దత్తత జరగకూడదు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సహస్ర వస్తుంది. ఏంటి పిన్ని, నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు, ఏమైంది అనగానే, చూడు సహస్ర, అక్కకి నేనెంత చెప్పినా అర్థం కావటం లేదు. ఆ లక్ష్మి ఇప్పుడు వసుదక్క ఇంటికి కూతురుగా రాబోతుంది. ఈ ఆస్తిని తను కూడా వాటా వేస్తారు. కానీ నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనగానే, పిన్ని,
నాకు కూడా అదంటే కోపం. కానీ నేనొకటి నిజం చెప్తాను అని అంటుంది. ఏంటి సహస్ర, చెప్పు త్వరగా, ఇంకొక అరగంటలో దత్తత పూర్తవుతుంది అనగానే, ఆ లక్ష్మి అనాథ కాదు, దానికి అమ్మా నాన్న ఉన్నారు అనగానే, అవునా, మరి నిజమేంటి, ఇంతసేపు ఇంత లేటుగా చెప్తున్నావు అనగానే, అంటే కొన్ని నిజాలు తెలిస్తే అనగానే, అవన్నీ పక్కన పెట్టు, దానికి అమ్మా నాన్న ఉంచుకొని అనాథగా మన ఇంటికి వచ్చి ఈ ఇంటికే మళ్ళీ వారసురాలు అయిపోతుందా, ఇప్పుడే ఆపేస్తాను అనగానే, ఇంతకీ వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు అనగానే, ఎక్కడేంటి, ఒకసారి మన ఇంటికి తీసుకొచ్చాను కదా, ఇద్దరు ఆదికేశవులు గౌరీ, వాళ్ళే లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న. అది తెలిసి కూడా వాళ్ళ అమ్మా నాన్న కంట కనబడలేదు అనగానే, సహస్ర, నిజంగా ఈ నిజం చెప్పి నా నెత్తి మీద పాలు పోసావు. ఇప్పుడు దీని గురించి నిజం చెప్పబోతున్నాను. విహారీ నాన్న అలాగే ఆ లక్ష్మికి గట్టి షాకే వస్తుంది అనగానే, పిన్ని, నేను చెప్పానని మాత్రం చెప్పద్దు, అమ్మ తిడుతుంది అనగానే, ఏమైందే అక్క, నువ్వు ఆ లక్ష్మీ భజన చేస్తున్నారు, అది నీ జీవితానికి ఎసరు పెట్టేటట్టుంది. విహారితో రోజు అది పక్కనే తిరుగుతుంది, అది ఇంటి నుండి బయటికి వెళ్ళగొడుతుందని అక్క అనుకున్నాను. ఇప్పుడు అది ఇంట్లో ఉంటే బాగున్నాను అనుకుంటున్నావు, కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నతో దాన్ని పంపించేయాలి అనగానే, ఏమో పిన్ని, అది వాళ్ళ అమ్మా నాన్న దగ్గరుంటే నాకు ఇష్టమే అని అంటుంది. సరే పద, వెళ్ళి దాని బ్రతుకు వాళ్ళ ఇంట్లో తెల్లవారేటట్టు చేద్దాము అని చెప్పి అంబిక, నాన్న నాన్న, ఈ లక్ష్మి అనాథని ఈ ఇంట్లో చేరింది కదా అనగానే, ఇంతలో విహారీ, అంబిక అత్తయ్య, ఏదో ఒకటి చేసి ఈ దత్తత కార్యక్రమం ఆపాలని చూస్తున్నారా అనగానే, ఒరే విహారీ, నాకు అంతా అవసరం లేదు, ఎందుకంటే నాన్న అనుకున్నాడు కాబట్టి చేర్పిస్తున్నాడు, కానీ నిజమనేది ఒకటి ఉంటుంది కదా. హే లక్ష్మి, మీ ఊరేది అనగానే, ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇటువైపు యమున, వసుధ, చారుకేశ టెన్షన్ పడుతూ ఉంటారు. విహారీ కూడా, ఇప్పుడు తన ఊరు అవసరమా అత్తయ్య అనగానే, అవసరమే, ఎందుకంటే ఇది అనాథని చెప్పి అబద్ధాలాడుతూ ఈ ఇంటికి వారసురాలైపోయి ఈ ఇంట్లో సమానమైన హక్కుని, ఆస్తిని పొందాలనుకుంటుంది. నాన్న, మీరు దీన్ని ఇంకా నమ్ముతున్నారు, దీని అమ్మా నాన్న ఉన్నారు, ఒకప్పుడు మన ఇంటికి ఆదికేశవులు గౌరీ అనే వాళ్ళు వచ్చారు కదా, వీళ్ళమ్మా నాన్నే అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది. ఎందుకు ఎందుకు అంబిక అబద్ధాలు చెప్తావో అని అంటారు చారుకేశ. బావా, నిజం చెప్తున్నాను, కావాలంటే లక్ష్మి నోటి వెంటే వినండి, చెప్పవే, మీ అమ్మా నాన్న ఆ ఆదికేశవులు గౌరీ కాదా, ఒకవేళ కాదు అంటే అక్కడున్న అమ్మవారి మీద ఒట్టు వెయ్యి అని అంటుంది. ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. పద్మాక్షి, ఒట్టు వేవే అని అనగానే, ఇక విహారీ, అవును, లక్ష్మి అనాథ కాదు, లక్ష్మికి అమ్మా నాన్న ఉన్నారు, నాకు తెలుసు అని అంటారు. చూసారా నాన్న, నిన్ను వీళ్ళిద్దరూ మోసం చేసి మన ఇంటికి ఇది వారసురాలు చేద్దామనుకున్నావు, అక్క దీనికి అమ్మా నాన్న ఉన్నారు, మీరేమో ఈ మంచి శుద్ధపూసని ఈ శుద్ధపూస మాటలన్నీ విని అనగానే, అమ్మా మీరు చెప్పిందంతా కరెక్టే, కానీ ఈ ఇంటికి ఆస్తుల కోసం అంతస్తుల కోసం రాలేదు అని అంటుంది. లక్ష్మి, నువ్వు ఎందుకు వచ్చావు అన్నది పక్కన పెట్టు, అంబిక అత్తయ్య, ఇప్పుడు మీరు ఈ దత్తత కార్యక్రమం ఆపానని విర్రవీగుతున్నారా అనగానే, అవును, ఆపానని గర్వంగా ఫీల్ అవుతున్నాను, ఇప్పటికైనా ఇలాంటి వారు మోసం చేస్తారని నాన్నకి నిజం చెప్పాను అనగానే, అవునమ్మా, నేను అనాథని కాదు, ఈ ఇంట్లో ఏదో నాకు చోటివ్వాలని అలా మాట్లాడాను, కానీ కొంతమంది మాత్రం పెళ్ళి చేసుకొని అలాగే భర్తని మోసం చేసి అలాగే పిల్లలు ఉన్న అనాథాశ్రమంలో ఉంచేసి జీవితం కుటుంబానికే అంకితమని అందరికీ ప్రగల్భాలు చెప్తారు, మరి అలాంటి నిజాలు బయటికి ఎందుకు రావమ్మా అనగానే అంబిక ఒక్కసారిగా షాక్ అవుతుంది లక్ష్మి మాటలకి. ఓహో, ఎవరో ఏదో చేశారని ఈ ఇంట్లో మళ్ళీ పబ్బం గడపాలని
అనుకుంటున్నావా? విహారి, ఇది బయటికి వెళ్ళడానికి ఇంతకు ముందు దీనికి ఎవరూ లేరని ఇంట్లో ఉంచాము. అందరం ఆడవాళ్ళం కాబట్టి ఆడవాళ్ళ విషయంలో బయట ఎలా జరుగుతున్నాయని తెలుసుకొని ఇప్పుడు దాని అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారో తెలుసు. అది అక్కడికి వెళ్ళిపోవాలి. బస్ కూడా బుక్ చేశాను అనగానే, అత్తయ్య ఇది అన్యాయం అని అంటారు. అన్యాయం కాదు, లక్ష్మికి న్యాయం చేస్తున్నాను. ఎవరూ లేరని ఇక్కడ పట్టుకుని వేలాడుతుంది కదా, తన సొంత అమ్మా నాన్న దగ్గరికి అది వెళ్ళిపోవాలి అని చెప్పి అంటూ ఉండగానే లక్ష్మి అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక విహారి లక్ష్మి లక్ష్మి అని కేక వేస్తూ ఉంటే లక్ష్మి స్పృహ కోల్పోతుంది. ఇక ఇటువైపు పద్మాకి అలాగే సహస్ర టెన్షన్ పడుతూ ఉంటారు. అనవసరంగా పిన్నికి లక్ష్మి తల్లిదండ్రుల గురించి చెప్పాను. ఇప్పుడు లక్ష్మి అక్కడికి వెళ్తుంది కరెక్టే, కానీ ఇప్పుడు కళ్ళు తిరిగి పడిందంటే అనగానే పద్మాకి అనుకుంటుంది, ఒసే మొన్నట్టుండి అది కడుపుతో ఉందా లేదో అని టెన్షన్ పడ్డాం కదా, ఖచ్చితంగా అది ప్రెగ్నెంటే అయ్యుంటుంది, ఒక్కసారి వెళ్ళి చెక్ చేస్తాను అని చెప్పి చెయ్యి పట్టుకుంటుంది పద్మాక్షి. ఇక ఆనందంగా, ఒరే విహారీ, లక్ష్మి తల్లి కాబోతుంది అనగానే అత్తయ్య అని అంటారు. అదేంటి అలా అంటావు? మన లక్ష్మి తల్లి కాబోతుంది, వదిన స్వీట్స్ తీసురా అని అంటుంది పద్మాక్షి. అత్తయ్య ఎందుకు ఇలా తన్ని అవమానిస్తున్నారు అని అంటారు విహారీ. అవును వదిన, లక్ష్మి కడుపుతో ఉండడం ఏంటి, లక్ష్మి భర్త అనగానే ఒక్కసారిగా పద్మాక్షి షాక్ అవుతుంది. అవును కదా, ఇప్పుడు తన భర్త లేకుండా తనకి గర్భం అని చెప్తే ఖచ్చితంగా విహారీ అందరూ ఈసారి కలిసికట్టుగా పంపించేస్తారు. అప్పుడు లక్ష్మి ఎక్కడికి వెళ్తుంది? అమ్మో, ఇది నేను ఆలోచించలేదు అని అనుకుంటుంది పద్మాక్షి. ఇక యమునమ్మ, పద్మాక్షి వదిన, లక్ష్మిపై ఇలాంటి నింద వేయద్దు. తను సీతాదేవి లాంటిది. తనకి ఎన్ని కష్టాలు వచ్చినా మన కుటుంబం శ్రేయస్సు కోసం ఎప్పుడూ పరితపిస్తుంది. విహారీ, డాక్టర్ని పిలువు అనగానే సరే అమ్మా అని చెప్పి డాక్టర్ని పిలుస్తారు విహారీ. ఇక డాక్టర్ వచ్చి లక్ష్మిని చెక్ చేసి తన ప్రెగ్నెంట్ అని కుండ బద్దలు కొడుతుంది. ఒక్కసారిగా విహారీ యమునమ్మ షాక్ అయిపోతారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.